ధ్యానము అంటే ఏకాగ్రత. ఒకే విషయంపై పంచేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవన్నీ మనసు సహాయంతోనే పనిచేస్తాయి. కాని మనసు లేని స్థితే ధ్యానము. అదే మనోరహిత స్థితి. ఇందులో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ధ్యానము ఒకటి. ఇది కేవలం యోగులు, సిద్ధులు, జ్ఞానులు మాత్రమే ఆచరిస్తారు. అంటే పరమాత్మ జగద్విఖ్యాతమని, నిరాకారునిగా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడని నమ్మి ఆచరిస్తారు. రెండవది, సుగుణస్వరూప సాకార అక్షామూర్తిగా ఆ పరంధాముని రూపరేఖా లావణ్యాలను మదిలో అణువణువూ నింపుకొని మహదానందంతో మనసులో మార్చి 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 రమిస్తూ ఉన్నటువంటి స్థితి. ఆ పరమానంద స్థితిలో పరమాత్మ, మీరు అనే ఇద్దరు లేక కేవలం ఆ మోహనాకారుడు మాత్రమే అలా కనిపిస్తూ ఉండేటువంటి స్థితే ధ్యానము. అటువంటి ధ్యానస్థితే ఇక్కడ కులశేఖరులు కృష్ణ భగవానునితో అనుభవిస్తున్నారు. చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంభుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిమునిబృందవందితం. చిరుమందహాసముతో వికసించిన ముఖపద్మము వంటివాడు, నారదాది మునిబృందములచే నమస్కరింపబడేటువంటివాడు, నందగోపుని కుమారుడు అయిన పరాత్పరుడు, ఆ శ్రీహరినే నిరంతరము ధ్యానిస్తున్నాను.